హాయ్ గాయ్స్, టుడే మనం ఎపిసోడ్ 4 అయితే చూద్దాం. మీరందరూ రెడీ కదా? సరే అండి, ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లాస్ట్ ఎపిసోడ్లో మన కిమ్ ఒక కిల్లర్ అని చెప్పేసి మన పార్క్కి తెలిసి ఉంటుంది. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో గ్యాంగ్గా కూర్చొని మీటింగ్ వేసేసారు పోలీసులందరూ. మన పార్క్ ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసింటాడు కదా, దాన్ని వాళ్ళ హెడ్ ఆఫీసర్కి ప్లే చేసి చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే, కిడ్నాప్ చేసిన ఇతను మేబీ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ అని చెప్పి చీట్ చేసి కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా అని చెప్పడంతో పార్క్ అంటున్నాడు, అలా కాదు సార్, ఈ అమ్మాయి మీరు అనుకున్నట్టు నార్మల్ కిడ్ కాదు. ఈ అమ్మాయి వరల్డ్ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐక్యూ ఉన్న అమ్మాయి. అండ్ ఈ అమ్మాయి గురించి రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఒక డీటెయిల్ అయితే దొరికింది సార్. ఈ అమ్మాయి టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు కదా, దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మీరు అనుకున్నట్టు ఈమె ఒక 12 years ఏజ్ ఓల్డ్ గర్ల్ అయితే కాదు. ఇక్కడ కట్ చేసి రూహి దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే ఒక స్టిక్ పెట్టి మన హీరోని లేపుతుంది. కమాన్ ఫాస్ట్గా లేవు అని చెప్తుంది. హీరో అయితే ఇప్పుడు ఎందుకు లేవాలి, ఇందా ఈ ఫుడ్ తిను అని చెప్పి చెప్తుంది. హీరో కూడా ఆ ఫుడ్ తింటున్నాడు. ఎలా ఉంది, బాగుందా? బాగానే ఉంది, టేస్ట్గానే ఉంది అని మన హీరో చెప్తాడు. అలా బాగుందా అని అడగలేదు. దీన్ని తిన్నా కానీ కళ్ళు తిరగడమో లేక తల నొప్పెత్తడమో అలాంటి సింటమ్స్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. హీరో వాళ్ళ వైఫ్ అడుగుతుంది, ఓయ్ పిల్ల, దీంట్లో విషయం ఏం కలపలేదు కానీ కూర్చొని తిను. హీరో వాళ్ళ వైఫ్ కొంత మనీ ఇస్తుంది. ఈ మనీ తీసుకొని మీరు బయట సెటిల్ అవ్వండి. ఏంటి, బయటికి వెళ్ళాలా? మమ్మల్ని పోలీస్ ఈజీగా అరెస్ట్ చేస్తారు. మన హీరో ఏమంటున్నాడంటే, ఎలానో పోలీస్ దగ్గర సరెండర్ అయ్యేదే కదా, సరే ఓకే మేమైతే బయటకు వెళ్తామని చెప్పి మనీ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు. సో వీళ్ళైతే మనీ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసాక ఏం చేయాలో అర్థం కావడం లేదు. మన రూహి చెప్పేదే కదా హీరో అయితే ఫాలో అవుతున్నాడు. సో రూహి ఏమంటుందంటే, మీ వైఫ్ని ఫాలో అవుదాం, మేబీ ఆమె ఎవరినైనా మీట్ చేయొచ్చు కదా అని చెప్తుంది. హీరో కూడా మన రూహి చెప్పిందే వింటూ ఉంటాడు కదా. సరే అని వీళ్ళైతే ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వెయిట్ చేసినట్టే ఆమె కూడా బయటికి ఎక్కడికో వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఆమెని ఫాలో చేసుకుంటూ ఒక రెస్టారెంట్కి వెళ్తున్నారు. ఇక్కడైతే మన రూహినే అన్ని చూస్తూ ఉంది. వచ్చేసారు ఎవడో ఒకడు వచ్చాడు అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కూడా. సో వచ్చిన వాడు పోలీసా అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటే వాళ్ళైతే నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతున్నారు. రూహి అంటుంది, ఓ బ్లైండ్ డేటా సూపర్. మన హీరోకైతే ఫేసే మారిపోతుంది. ఏంటి, ఫీల్ చేస్తున్నావా? లేదు, నేనెందుకు ఫీల్ చేయాలి అని చెప్తున్నాడు. కానీ ఈ పక్క తిరుక్కొని వాటర్ తాగేస్తున్నాడు. మన రూహికి తీసిచ్చిన జ్యూస్ని కూడా ఈయన తాగేస్తున్నాడు. రూహి చెప్తుంది, ఓయ్ అది నా జ్యూస్. సో దానికేముంది, బిల్ అయితే నేనేగా పే చేస్తున్నా, మళ్ళీ ఇంకొకటి తీస్తానులే అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకోవడం కంప్లీట్ అయ్యి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నారు. ఎక్కడ అని చూస్తే హాస్పిటల్కి. మన రూహి అయితే అడుగుతుంది, హీరో నీ వైఫ్కి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎందుకలా అడుగుతున్నావు? బాగా చూడు, మనం హాస్పిటల్కి వచ్చున్నాం, సో ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని రూహి అడుగుతుంది. హీరో కూడా అప్పుడే చెప్తున్నాడు, ఏంటి మన హాస్పిటల్కి వచ్చామా అనేలా. వీళ్ళు కూడా ఆమెని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని ప్లేస్ని చూసేశారు, ఇంకా ఒక ప్లేసే బ్యాలెన్స్ ఉంది. ఆ ప్లేస్లో అయితే చాలా భయంకరమైన డిసీజ్ ఉంటుంది కదా, అది వాళ్ళ కోసం ఉన్న వార్డ్ అన్నమాట. సో వీళ్ళైతే దాన్ని క్రాస్ చేసుకొని కొంచెం దూరం వెళ్తున్నారు. ఎక్కడ కనిపించడం లేదే అని ఒక టర్నింగ్ ఇస్తే వైఫ్ అయితే అక్కడే ఉంది, చూసేస్తున్నారు. సో ఇప్పుడైతే ఎస్కేప్ అవడానికి ఏ ఒక్క ఛాన్స్ లేదు. ఇక్కడ కట్ చేసి పోలీస్ పార్క్ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక వ్యక్తి దగ్గర వచ్చినారు. ఇతనెవరా అంటే, మన రూహి ఉంది కదా, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ నలుగురిలో ఇతనే చాలా రిచ్ పర్సన్ కూడా. సో పార్క్ అయితే అడుగుతున్నారు, సార్ మీరు రూహి వాళ్ళ డాడీకి 2 billion ఇచ్చున్నారు, ఇంత అమౌంట్ ఎందుకు ఇచ్చున్నారు? ఎందుకంటే అతను చాలా మంచి డాక్టర్ అండ్ అతని పైన ఉన్న నమ్మకం వల్లే 2 billion ఇచ్చాను. అండ్ ఇంకొక 2 billion కూడా నేను ఇస్తాను. ఎవరికి తెలుసు, రేపటి ఫ్యూచర్లో అతని ఇన్వెన్షన్ ఒక మెయిన్ పార్క్ని కూడా వగించవచ్చు కదా, దానికోసమే. సో ఇలాంటి ఒక ఆన్సర్ చేస్తే మన పార్క్ కూడా ఏం చేస్తాడు, అండ్ అతను చాలా రిచ్ పర్సన్. ఇక్కడ కట్ చేసి రూహి, హీరో అండ్ వాళ్ళ వైఫ్ దగ్గరే చూపిస్తున్నారు. వాళ్ళు ముగ్గురైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చొని మాట్లాడేటట్టు రౌండ్ గా కూర్చొని మాట్లాడుతున్నారు. హీరో అయితే అడుగుతున్నాడు, ఏమైంది మా, హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని అడుగుతంతో వాళ్ళ వైఫ్కి కంట్లో నుంచి నీళ్లు కమ్మడం స్టార్ట్ అవుతుంది. ఏడుస్తూ చెప్తుంది, నాకు HIV ఉంది. హెచ్ఐవినా అంటే ఏంటి? దీనికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ మన రూహి అయితే చెప్పేస్తుంది. ఆమెకి ఎయిడ్స్ ఉంది, ఇది కూడా తెలియకుండా చాలా లౌడ్గా చెప్పి ఆమెని హర్ట్ చేస్తున్నావు. హీరో కూడా చాలా బాధగా ఉంది. ఏంటి ఎయిడ్స్నా, నీకు ఎలా వచ్చింది? అండ్ మన పాప హియాకి కూడా ఉందా?
మన పాప హియాకైతే ఎయిడ్స్ లేదు. నేను అప్పుడు చెకప్కి వచ్చాను. ఆ చెకప్లోనే తెలిసింది నాకు ఎయిడ్స్ ఉందని. ఇప్పుడు అర్థమవుతుందా నేను 3 years బ్యాక్ ఎందుకు మిమ్మల్ని వదిలేసి వచ్చేసాను. అండ్ నాకు దీనికన్నా ఒక బెస్ట్ ఆప్షన్ కూడా తెలియదు. మన హీరో కూడా చాలా ఫీల్ చేస్తున్నాడు అతని వైఫ్ కోసం. రూహి అయితే అడుగుతుంది, మీరైతే చెప్పారు కదా మా డాడ్ నన్ను అబ్యూస్ చేశాడని. అబ్యూస్ అంటున్నారే కానీ నాకేమీ పెద్దగా కనిపించడం లేదు, ఈ ఇంజెక్షన్ వేసిన గాయం తప్పించి. ఆ అబ్యూస్కి మీన్ ఏంటి మీరు కొంచెం చెప్పరా అని అడగడంతో ఈమె కూడా చెప్తుంది, యాక్చువల్లీ మీ డాడ్ ఒక బ్రెయిన్ స్పెషలిస్ట్. నిన్ను పెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నాడు, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ర్యాట్ లాగా. సో దీనికోసమే నిన్ను కిడ్నాప్ చేయాలి అని చెప్పి నేను ప్లాన్ చేశాను. రూహి అయితే ఇప్పటికీ చాలా సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మాట్లాడడం లేదు. హీరో కూడా చాలా ఫీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమేమంటుందంటే ఫాస్ట్గా మనం పోలీస్ దగ్గర వెళ్ళి సరెండర్ అయిపోతే మంచిది, అప్పుడే మనకి కూడా సేఫ్. అండ్ వాళ్ళు ఈ మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తారు, లేదా ఈ మర్డర్ కేసు కూడా మనపైనే పడేయడానికి చాలా ఛాన్సెస్ ఉంది. హీరో ఏమంటారంటే మనం అందరం ఇలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వేం భయపడకు, నేనైతే అన్నీ చూసుకుంటాను అని వాళ్ళ వైఫ్కి కొంచెం సపోర్ట్ ఇచ్చి వచ్చేస్తున్నారు. సీన్ ఇక్కడ కట్ చేసి పార్క్ దగ్గర చూపిస్తున్నారు. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేశారు కదా ఒక డాక్టర్ దగ్గర, ఆయన ఎదురుగా CCTV మేనేజర్ ఆయన వెళ్తూ ఉంటాడు కదా, ఆయన్ని పిలుస్తున్నాడు. సో వీళ్ళ మధ్యన చూపిస్తున్నారు అనమాట, నాకు ఈ CCTV మేనేజర్ ముందే తెలుసు అన్నలా. సో ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర కొన్ని డీటెయిల్స్ దొరుకుతుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు వెళ్ళాడు కదా ఆ CCTV మేనేజర్ అండ్ ఇతను, మన డాక్టర్కి స్మోక్ చేసే అలవాటు ఉంది. అండ్ ఎవరు కంపెనీ ఇస్తారంటే ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ వెళ్ళాడే అతనే. అండ్ డాక్టర్ అయితే చెప్తున్నాడు, సార్ రూహి వాళ్ళ డాడీకి నేనే ఇతన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఏంటి మీరా? అతనేం చెప్పాడంటే నేనే ఇంట్రడ్యూస్ అయ్యాను, ఇలా కంపెనీ ద్వారా వెళ్ళాను అని చెప్పాడే. లేదు సార్, మేమిద్దరం బాగా ఫ్రెండ్సే, నాకు బాగా తెలుసు, నేనే అతన్ని రిక్వెస్ట్ చేసి జాయిన్ చేయించా. సో మన పార్క్కి ఇతని పైన డౌట్ వస్తుంది. సో ఫాస్ట్గా ఆ కంపెనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. అందరూ CCTV మేనేజర్ గురించి చాలా మంచిగానే చెప్తున్నారు. సార్ అతను చాలా గుడ్ వర్కర్ సార్, ఫీల్డ్ వర్క్లో అయితే అతనికి మించింది ఎవరే లేదు. ఓ ఇతను సేల్స్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారా అని అడగడంతో అవును సార్, సేల్స్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నాడు. మన పార్క్కి అయితే డౌట్ వస్తుంది, రూహి నాన్నకి పరిచయం అయింది 1 year అండ్ ఇతను ఇక్కడ జాయిన్ అయ్యి కంప్లీట్ అయింది కూడా 1 year. సంథింగ్ ఫిషీ అని చెప్పి పార్క్కి డౌట్ వస్తుంది. ఇక్కడ కట్ చేసి రూహి దగ్గర చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే ఒక హోటల్లో తింటూ ఉన్నారు. హోటల్ ఓనర్ అయితే వీళ్ళ వీడియోని చూస్తూ ఉంది. ఇంతకు ముందు అయితే కిడ్నాపర్ అనే కదా అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ఇతను ఒక కిల్లర్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఈమె కూడా దాన్ని చూస్తూ ఉంది అండ్ ఈమెకి వాళ్ళపైన డౌట్ వస్తుంది. సో మన హీరో కూడా ఫాస్ట్గా ఓకే రూహి వచ్చేసి అని చెప్పి డబ్బులు పే చేసి బయటకు వెళ్ళిపోతున్నాడు. మన రూహి చాలా స్మార్ట్గా, యాక్చువల్లీ సారీ ఆంటీ, మా డాడీ ఎప్పుడు ఇంతే చాలా ఫాస్ట్గా అన్ని వర్క్ని కంప్లీట్ చేసేవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈమె కూడా డైవర్ట్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరైతే బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి ఒక ప్లేస్లో అయితే కూర్చొని ఉన్నారు. అక్కడ అందరూ పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఆట ఆడుకుంటున్నారు. అలా ఆట ఆడుతూ ఉన్న ఒక పర్సన్ అయితే వీళ్ళని చూస్తున్నారు. వీళ్ళు కూడా చాలా స్మార్ట్గా, డాడీ రండి మనం కూడా గేమ్స్ ఆడదాం, ఎందుకు ఇలా కూర్చొని ఉండడం అని చెప్పి వీళ్ళు అక్కడి నుంచి చాలా స్మార్ట్గా మూవ్ అయ్యి బయటకు వస్తున్నారు. నడుచూస్తూ ఉండగానే పాపం మన రూహి చాలా అలోన్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మన హీరో దగ్గర చెప్తూ ఉంటుంది, మన డాడీ కూడా ఇలానే నాతో ప్లే చేసి ఉంటాడు కదూ. అవును, అందరు డాడీ అంతే, వాళ్ళ పిల్లలతో చాలా టైంని స్పెండ్ చేస్తారు, హ్యాపీగా గేమ్స్ కూడా ప్లే చేస్తారు. అండ్ మీ డాడీ కూడా నీతో చాలా హ్యాపీగానే ఉంటాడు. అండ్ నువ్వు మా వైఫ్ చెప్పింది ఏది పట్టించుకోకు అని చెప్పి మన హీరో చెప్తుంటాడు. అండ్ హీరో ఏమంటున్నాడు అంటే అందరూ పోలీస్ బ్యాడ్గా ఉండాలని ఏం లేదు కదా రూహి, సియూల్లో ఉన్న పోలీస్ చాలా మంచి వాళ్ళగా ఉంటారు, సో మనం వాళ్ళ దగ్గర హెల్ప్ అడగచ్చుగా అని చెప్తాడు. రూహి అయితే గొడవ వేయడానికి స్టార్ట్ చేస్తుంది. చూసావా, ఇప్పుడు కూడా నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు, నీ కూతురికి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తున్నావు కానీ నాకు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు కదా. హీరో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, రూహి కుట్టి అలా అయితే కాదు, నేను ఇప్పటి వరకు నీకే కదా ఇంపార్టెంట్ ఇస్తున్నా, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను చాలా కేరింగ్గానే చూసుకుంటున్నా. పోలీస్ దగ్గరికి వెళ్దామని చెప్పి మన హీరో కూర్చొని అయితే ఏడుస్తున్నాడు. ఇక్కడ కట్ చేసి CCTV ఫుటేజ్ మేనేజర్ ఉన్నారు కదా అతని దగ్గర చూపిస్తున్నారు. అతనైతే ఏదో ఒక బ్యాగ్ తీస్తున్నాడు అండ్ దాంట్లో కూడా చాలా ఫుటేజెస్ ఉన్నాయి.
ఆ హార్డ్ డిస్క్ కాపీస్ అని ఒక బాక్స్లో పెట్టి ర్యాప్ చేస్తున్నాడు. ఏం చేయబోతాడో అర్థం కావడం లేదు. ఇక్కడ మన రూహిని చూపిస్తున్నారు. ఆమె అయితే చాలా కోపంగా ఉంది, మన హీరో అయితే ఇలా చెప్పేశాడు కదా అనేసి. హీరో కూడా రూహి రూహి ఆగు అని చెప్పి రూహిని అయితే పట్టుకునేస్తున్నాడు. ఇలా చూడు రూహి నాలాంటి ఒక వేస్ట్ గైడ్ నీతో పెట్టుకొని ఎలా ఈ కల్ప్రిట్స్ అంతా పట్టుకోగలను అని నీకు నమ్మకం ఉంది. పోలీస్ దగ్గరకు వెళ్తే హెల్ప్ దొరుకుతుంది అని చెప్పాను. చూసావా, మనం ఈ నైట్కి ఎక్కడ స్టే చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా ఆ సీసీటీవీ ఫుటేజెస్లో మన రూహి చూస్తుంది. నువ్వు కిడ్నాపర్వేక నిన్ను నమ్మి వచ్చాను కదా, నాకు ఇలాగే జరుగుతుంది. నువ్వు నీ కూతురికి ఇంపార్టెన్స్ ఇస్తావు కానీ నాకెందుకు ఇస్తావు? రూహి అలా అయితే చెప్పకు. ఈ రోజు వరకు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను, కొంచెం అర్థం చేసుకో అని చెప్తున్నాడు. కానీ మన రూహి అయితే చాలా భయంకరంగా ఏడుస్తుంది. సరే ఓకే, ప్రామిస్ చేయి, ఏ ఒక సిచ్యువేషన్లోనూ నన్ను వదిలేసి వెళ్ళను అని నాకు ప్రామిస్ చేయి అని రూహి చెప్తుంది. హీరో కూడా రూహి హ్యాండ్ తీసుకొని అతని చెస్ట్ పైన పెట్టుకొని ఐ ప్రామిస్ యూ రూహి, ఏ సిచ్యువేషన్గా ఉన్నాను నేను నిన్ను వదలను అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్కి లేచి నిల్చుకొని కన్నీళ్ళంతా తుడుచుకొని యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. సరే ఓకే మిస్టర్ కిమ్, ఫాలో మీ అని చెప్పేసి ఈ సైడ్లో మన పార్క్ కూడా సీరియల్కి వచ్చేసాడు అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్నాడు. అతనికైతే ఒకే కన్ఫ్యూజన్, ఎవరిని ఎవర్రా బెదిరించడం, ఆమెని ఇతన్ని బెదిరిస్తుంది. అండ్ వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్ బట్టి వీళ్ళు సీరియల్లో ఏ ప్లేస్లో ఉన్నారో మన పోలీస్ ట్రాక్ చేసి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఈ సైడ్లో మన రూహి అయితే ముందెళ్తుంది, మన హీరో అయితే వెనకనే ఫాలో చేస్తూ వెళ్తున్నాడు. హీరో చెప్తున్నాడు, ఈ నైట్కి ఎక్కడ స్టే చేద్దాం, హోటల్కి వెళ్దామా? లేదు అక్కడ వెళ్తే ఈజీగా కనిపెట్టేస్తారు. మరి హాస్టల్కి? అయ్యో అక్కడ చాలామంది ఉంటారు. రూహి అయితే చెప్తుంది, నువ్వు ఇప్పటికీ ఏం ప్లాన్ చేయకు, నేనైతే చెప్తాను. అక్కడ చూసావా ఒక చిన్న హోటల్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. సరే రా రూహి, మన ఇద్దరం వెళ్దాం. అయ్యో నీకు అర్థం కావడం లేదా? ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఇన్ కేస్ నీకు రూమ్ దొరికిందంటే ఆ విండో నుంచి ఒక సిగ్నల్ ఇవ్వు, నేను అలానే వచ్చేస్తాను అని చెప్తుంది. హీరో కూడా మంచి ప్లానే అని చెప్పేసి వెళ్తున్నాడు. ఒక నిమిషం బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళు అని చెప్పడంతో బ్యాగ్ ఇచ్చేసి లోపలికి వెళ్తున్నాడు. ఆ లేడీ కూడా ఏం పట్టించుకోకుండా కీస్ అయితే ఇచ్చేస్తుంది. ఈ సైడ్లో మన రూహి ఒక ఫ్లవర్ని చూస్తుంది. ఈ ఫ్లవర్ని చూసాక ఏదో ఒక గుర్తు కనిపిస్తుంది ఆమెకి. వాళ్ళ మామ్తో ఈ ఫ్లవర్ పెట్టుకొని ఆటాడినట్టు ఒక గుర్తు. వాళ్ళ మామ్ అయితే చెప్పుంటుంది, ఈ ఫ్లవర్ని జస్ట్ స్మెల్ చేసి ఫీల్ చేయి రూహి, దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అంతా ఎతకకు, ఈ కలర్ ఏంటి, ఈ స్మెల్ ఏంటి అనేసి, ఓకేనా? ఇలా గుర్తొస్తూ ఉండగా ఆమెకి హెడ్ పెయిన్ అయితే వస్తుంది. అదే సెకండ్కి ఎవరో మన రూహిని కిడ్నాప్ చేస్తున్నారు. హీరో బయటకు వచ్చి చూస్తున్నాడు, రూహి ఎక్కడున్నావు అనేసి. రూహి అయితే కనిపించడం లేదు. హీరోకైతే టెన్షన్ అయిపోతుంది. రూహిమా ఎక్కడున్నావని అరుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయానికి పోలీసులు కూడా వచ్చేసి మన హీరోని లాక్ చేస్తున్నాడు. హీరోకైతే పోలీసులు ఇప్పుడు ఇంపార్టెంట్గా కనిపించలేదు, రూహి ఎక్కడ కనిపించడం లేదు. ఇదే అతనికి పెద్దదిగా కనిపిస్తుంది. పోలీసులు కూడా గన్ పెట్టి లాక్ చేస్తున్నారు. రే గన్నా బన్నా, మీరు షూట్ చేస్తే షూట్ చేసుకోండ్రా అని చెప్పి పరిగెడుతున్నాడు. అండ్ అదే సమయానికి హీరోకి సెన్స్ అవుతుంది, ఒక కార్లోనే రూహి వెళ్తుంది అనేసి. దాన్ని కనిపెట్టిన మన హీరో, రే దొరికేవరా నువ్వు అనేసి ఒక బైక్ తీసుకొని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. పోలీసులకే అర్థం కావడం లేదు, రే ఎవర్రా వీడిని అరెస్ట్ చేద్దామని వస్తే వీడేంట్రా ఇలా పరిగెడుతున్నాడు అని చెప్పేసి పోలీసులు అయితే మన హీరోని చేస్తున్నారు. హీరో అయితే ఆ కార్లో ఒక బాడీ బిల్డర్ అని చెప్పాను గుర్తుందా, అతనే మన రూహిని కిడ్నాప్ చేసుకొని వెళ్తున్నాడు. ఆ బాడీ గార్డ్ అయితే ఆ బండిని ట్విస్ట్ చేసి టర్న్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. అయినా కూడా మన హీరో మిస్ కాకుండా ఫాలో చేస్తూ వెళ్తున్నాడు. కానీ దీంట్లో అయితే మన పోలీసులు అయితే బ్లాక్ అయిపోతున్నారు. వెహికల్ దానికి దాటి ముందు రానంటుంది. ఎలానో ఒకలా ఫాలో చేసుకొని అయితే వచ్చేసాడు. ఇక్కడ చూస్తే డెడ్ ఎండ్. సో వాడైతే కార్లో సడన్ బ్రేక్ వేయడంతో మన హీరో బండి యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతుంది. కార్ రివర్స్ గీరేసి మన హీరోని చట్నీ చేసేద్దాం అనుకున్నాడు. బట్ హీరో రోల్ అయి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు. ఇప్పుడు బాడీ గార్డ్ బయట దిగింది, రై దిగు, ఎందుకు రూహిని కిడ్నాప్ చేసావరా అనేసి బాగా పనిచేస్తున్నాడు. కానీ మన బాడీ బిల్డర్ అయితే చాలా స్ట్రాంగ్ కదా, హీరోనైతే ఉతికి ఆరేసిస్తున్నాడండి. అలా బాగా పనిచేస్తూ ఉండగా హెల్మెట్ ఉంది మర్చిపోయాడు. హెల్మెట్ పైన కొట్టడంతో మన హీరో కిండల్ చేస్తున్నాడు, నొప్పిగా ఉందా అనేసి. ఆ బాడీ గార్డ్ అయితే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మిస్టర్ కిమ్ అనేసి. మన హీరో అయితే నా పేరు నీకు ఎలా తెలుసురా అనేసి బాడీ గార్డ్ని
భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. అతనేం చేస్తున్నాడంటే ఒక చిన్న నైఫ్ తీసి పొడి చేస్తున్నాడు. హీరో కూడా బీస్ట్ మోడ్లో ఆన్ అయిపోయాడు. కారేసేసాడు మన బాడీ గార్డ్ని. సో బాడీ గార్డ్ స్పృహ తప్పి కింద పడిపోయాక మన రూహీనే తీసుకుంటున్నాడు. రే ఇప్పుడేరా ప్రామిస్ చేశా ఈమెకి, అంతలో ఏంటిరా మీ టార్చర్ అనేలా. సో హీరో కూడా రూహీని ఉప్పు మూటేసుకొని కొంచెం దూరం వరకు వెళ్తున్నాడు. సారీ రూహీమా, ఫస్ట్ డేనే నీకు ప్రామిస్ చేసి ఇలా అయిపోయింది, సరే కొంచెం రెస్ట్ తీసుకుందామనేసి రోడ్ సైడ్లోనే కూర్చునేస్తున్నాడు. రూహీ అయితే ఇంకా స్పృహలోకి రాలేదు కదా. మన హీరో అయితే సారీ రూహీ, అగైన్ ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి స్టొమక్ టచ్ చేసి చూస్తే ఫుల్ బ్లడ్గా ఉంది. అండ్ అతను కూడా అలానే మైకమేసి కింద పడిపోతున్నాడు. సో ఈ పార్ట్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గైస్, సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.